సినిమా పాటల రచయితల మాటలు పాటల్లోనే కాదు, ఒకరినొకరు కలుసుకున్నప్పుడు కూడా భలే చమత్కారంగా ఉంటాయి. అందులో ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఇద్దరు మిత్రులు చిత్రం కోసం చంద్రబోస్ గారు మనసా వాచా మనసిస్తే అనేటువంటి పాటను రాశారు కదా. ఆ పాటని విన్న వెన్నెలకంటి గారు మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్, జైపూర్ ప్యాలెస్ రాసిస్తావా అని అడిగారంట చంద్రబోస్ గారిని. దానికి చంద్రబోస్ గారు, నేనైతే బిల్డింగ్లే రాసిస్తానని చెప్పాను సార్, మీరు ఏకంగా రాయలసీమ రాసిస్తానన్నారుగా అని చమత్కరించారంట. ఆ చమత్కారాల మాటలు అటుంచితే ఇద్దరు మిత్రులు సినిమా కోసం మణిశర్మ గారి స్వరకల్పనలో బాలు గారు, సుజాత్ గారు ఆలపించినటువంటి ఈ పాటని ఇప్పుడు విందాము. ఆ పాటని వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పీపీ గారిని అండ్ సునీత గారిని. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. జిగి బిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా. ప్రియతమ పదమందిస్తే ఈ పుడమిని ఎదురిస్తా. పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. ఎదురు పడితే పెదవి పొదిగి పెడతా. నడక మెడిసి పడితే నడుము మడతం ముడతా. కృష్ణయ్యలా వెన్నంటితే వనిత నేను చెబుతా కదా. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. గడువు పెడితే తడిసి కడవడవుతా. కలసి మెలసిపోతే మెరిసి కురిసి వెళతా. వాల్మీకిలా వేటాడితే లలిత ముడి పడతా.
పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివేస్తా. ప్రియతమ పదవందిస్తే ఈ పుడమిని ఎదురిస్తా. జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా. రా, 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 రా. చెప్పండి సార్, ఏం రాసిచ్చేయమంటారు చెప్పండి, మేము రాసిచ్చేస్తాం అసలు ఈ పాటకి. తర్వాత పాట ఏదో రాసి ఇవ్వండి ఒక పేపర్లో. చంద్రబోస్ ఎన్ని రాసిచ్చేసాడు మైసూర్ ప్యాలెస్. పాపం అసలు ఆ ప్యాలెస్ చాలా గొడవలో ఉంది లీగాలిటీలో. మహారాజా గారు కూడా ఈ మధ్య చచ్చిపోయారు. ఇది గవర్నమెంట్దా వాళ్ళదా కొట్టుకు చూస్తున్నారు. ఆయన చాలా సౌకర్యంగా రాసి తీసుకో కావాలంటే వద్దని అంటారు. జైపూర్ ప్యాలెస్ అంటే అది కూడా ప్రాబ్లంలో ఉండింది మొన్నటి దాకా. అది నాదే వీడిదే వాడిదే మూడో పెళ్ళాం కొడుకొని ఇల్లు రకరకాలు జరిగాయి అనమాట. రాసేస్తే పోలా గొడవ లేదు. ఇంకా అవన్నీ పక్కన పెడితే చాలా పెదవి పొదిగి పెట్టడం చాలా బాగుంది. ఐ డోంట్ వాంట్ గో డీప్ ఇన్ టు దాట్. నడుము ముడత చాలా బాగుంది. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ గో ఇన్ డీటెయిల్ ఇన్ టు దట్. మెరిసి కురిసి వెళతా. కానీ వాల్మీకిలా వేటాడడం ఏంటో నాకు అర్థం కాలేదు. వైజయంతిమాల అవుతా అనడం ఏంటో నాకు అర్థం కాలేదు. యాక్ట్రెస్ వైజయంతిమాల లేకపోతే అక్కడి నుంచి వచ్చిన వైజయంతిమాల. సార్ అది బ్యానర్ వైజయంతి మూవీస్. అందు అలా వచ్చారా మీరు? అదే ఉంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? వాల్మీకి ఏమో ముందు బోయేవాడు కదా సార్, అందుకనే వేటాడడం వాడు ఉంటారేమో ఆయన. ఏమిటో నేను వెళ్ళొస్తాను. కాదండి, కరెక్ట్ అది. మీరు అలా అనడం Actually correct వల్ల అది. వాల్మీకిలా వేటాడితే ఏం జరిగింది? ఎప్పుడు మానిషాద ప్రతిష్టాంతమగమ శాస్త్రీ సమా యత్క్రౌంచ మిథునాదేహం మిథున అవధి కామమోహితం అని మొదలు పెట్టారు కాబట్టి రామాయణం స్టార్ట్ అయిందని. ఈయనేమన్నాడు? వాల్మీకిలా వేటాడితే ప్రేమాయణం మన్నించుతా అన్నాడు. అసాధ్యుడండి. ప్రేమాయణం వల్లించుతా అన్నాడు. అసాధ్య నా వల్ల కాదు. నడుము ముడత అంత బాగుంది పాట.